Hey guys, welcome back to Prithvi Codes. So, ఈ రోజు లీడ్ కోడ్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డే ఏంటంటే మ్యాక్సిమం మ్యాట్రిక్స్ లీడ్ కోడ్ నెంబర్ 1975. ఇందులో ఏమంటున్నాడంటే యూఆర్ గివెన్ బేసికల్లీ అండ్ ఎన్ క్రాస్ అండ్ ఇంటీజర్ మ్యాట్రిక్స్. సో ఒక ఇంటీజర్తో అన్న ఒక మ్యాట్రిక్స్ ఇస్తున్నాడు అనమాట. అంటే బేసికల్లీ 2D అరే అని చెప్పాలి. ఓకే, ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇస్తాడంట అండ్ కొన్ని ఆపరేషన్స్ చేయగలమని చెప్పి యూ కెన్ డూయింగ్ ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, అసలు ఆపరేషన్స్ అంటే ఏంటో చూద్దాం. Choose any two adjacent elements of the matrix and multiply each of them by -1. Two elements are considered adjacent if and only if they share a border. Your goal is to maximize the summation of matrix element. Return the maximum sum of the matrix element using the operations mentioned above. ఓకే, సో బేసికలీ వీడు ఏమంటున్నాడంటే నేను కన్స్టెంట్ కూడా ఒకసారి చూసినట్లయితే మ్యాట్రిక్స్ ఎన్ క్రాస్ ఎన్ లెంత్ ఈక్వల్ అని చెప్తున్నాడు. అందుకే మ్యాట్రిక్స్ లెంత్ మ్యాట్రిక్స్ ఆఫ్ 5 లెంత్ ఈక్వల్ అని చెప్తున్నాడు. అండ్ ఎన్ వాల్యూ మ్యాక్సిమం 250 వరకు వెళ్తుందని చెప్తున్నాడు. మ్యాక్సిమం 2 నుండి 250 వరకు వెళ్తుందని చెప్తున్నాడు గ్రిడ్. అండ్ మ్యాట్రిక్స్ దీని లోపల నుండి వాల్యూ ఉంటుంది చూసారా, సెల్లో ఉన్న వాల్యూ అది -10⁵ టు +10⁵. అంటే నెగిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు, పాజిటివ్ వాల్యూ అయినా ఉండొచ్చు అని బేసికల్లీ చెప్తున్నాడు అనమాట. సో ప్రాబ్లం పరంగా చూసుకున్నట్లయితే ఇందులో కొన్ని వాల్యూస్ ఇస్తాడంట. అండ్ ఆ వాల్యూస్ లోపల లెట్ అస్ సపోజ్ ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకోండి. సో ఇప్పుడు ఎక్స్ దానికి లైక్ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అని కన్సిడర్ చేస్తే ఇదిగోండి ఈ వై అనేది ఎడ్జసెంట్ ఎలిమెంట్ అవుతుంది, ఈ జెడ్ అనేది బేసికల్లీ ఎడ్జసెంట్ ఎలిమెంట్ అవుతుంది. ఒకవేళ కింద ఏదైనా ఎలిమెంట్ ఉన్నది అనుకోండి టీ అనేది, ఇవన్నీ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అవుతాయనంట. ఓకే, అలాంటి ఎలిమెంట్స్ని ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అంటారు. ఎందుకంటే 2 ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్ ఎడ్జసెంట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దే షేర్ ఏ సేమ్ కామన్ బార్డర్. అంటే ఇది ఉందా చూసారా, ఈ లైన్స్ అనేవి బేసికల్లీ బార్డర్స్ అనమాట. గీస్తాం చూసారా, ఈ బేసికల్లీ బార్డర్స్ కింద వస్తాయన్నమాట. ఓకే, చూస్ ఎనీ టూ ఎడ్జసెంట్ ఎలిమెంట్స్, ఏవైనా 2 ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ని చూస్ చేసుకొని దాన్ని -1తో మల్టిప్లై చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అండ్ అలా మల్టిప్లై చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అది అంటే ఆపరేషన్ని ఎన్నిసార్లు అయినా పర్ఫామ్ చేయొచ్చు. అలా చేసిన తర్వాత మనకి సమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాట్రిక్స్లోని సమ్ చేయాలంటే సమ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం సమ్ అనేది రావాలి అని చెప్తున్నాడు. ఇది బేసికల్లీ వాడిచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే, సో ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం వాడు ఇచ్చిన టెస్ట్ కేసెస్తో. లెట్ సపోజ్ వీడు ఏమంటున్నాడంటే ఒక 2D మ్యాట్రిక్స్ ఇచ్చాడు 2x2. బేసికల్లీ ఇక్కడ ఏమంటున్నాడంటే 1 -1 -1 1. ఇప్పుడు మామూలుగా దీన్ని సమ్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి. నార్మల్గా ఏ ఆపరేషన్స్ వీడు ఇచ్చిందని పర్ఫామ్ చేయలేదు. నార్మల్గా క్యాలిక్యులేట్ చేస్తే 1 -1 మళ్ళీ -1 మళ్ళీ +1 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే సమ్ ఏమవుతుంది 0. బట్ వీడు ఏంటంటున్నాడు, ఏవైనా 2 ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ని తీసుకొని ఈచ్ ఆఫ్ దెమ్ని మల్టిప్లై బై -1 అని చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఈ 2 ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఈ 2 ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ అయినా తీసుకోవచ్చు. లెట్ అస్ సపోజ్ నేను ఈ 2 ఎడ్జసెంట్ ఎలిమెంట్స్ తీసుకొని దీనికి నేను -1తో మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి. -1తో మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది, ఈ మైనస్ అనేది దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది ఏమవుతుంది బేసికల్లీ +1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అన్నాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ రెండింటిని నేను లెటర్ సపోజ్ చూస్ చేసుకున్నాను అనుకో, -1 ఏమవుతుంది పాజిటివ్. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఆపరేషన్ 2 సార్లు పర్ఫామ్ చేసిన తర్వాత ఏమవుతుంది వాల్యూస్ 1 +1 +1 +1 వాల్యూ వచ్చేసరికి బేసికల్లీ 4 అవుతుంది అనమాట. సో అందుకోసం బేసికల్లీ అవుట్పుట్ అనేది 4 వచ్చింది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇంకో టెస్ట్ కేసు. లెటర్ సపోజ్ వీడేమంటాడంటే ఈ టెస్ట్ కేసులో 1 2 3 లెటర్ సపోజ్ ఓకే, ఇప్పుడు లెటర్ సపోజ్ 1 2 3 అని ఇస్తున్నాడు, 1 2 3 అని ఇస్తున్నాడు. నెక్స్ట్ -1 -2 -3 అనేది నెక్స్ట్ వచ్చేసరికి 1 2 3 అని చెప్పిస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏవైనా 2 ఎలిమెంట్స్ మామూలుగా వీటి ఒక సమ్ చేసామనుకోండి, వీటి ఒక సమ్ చేస్తే ఏమవుతుంది 1 + 2 + 3 6 1 + 2 + 3 6. ఈ 6లో నుంచి మళ్ళీ 6 తీస్తే మామూలుగా ఎంత వస్తుంది 12 - 6 బేసికల్లీ 6 వస్తుంది. ఇది నార్మల్గా సమ్ చేస్తుంది. బట్ మనకి చెప్పాడు కదా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చని. ఇప్పుడు నేను ఆపరేషన్స్లోకి ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ -1 -2ని తీసుకుందాను అనుకోండి, ఏమవుతుంది -3 అనేది బేసికల్లీ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం వాల్యూ రాదు. సో మ్యాక్సిమం ఏం చేస్తాను, ఈ 2 వాల్యూస్ తీసుకున్నాను అనుకోండి మల్టిప్లికేషన్ చేయడానికి, ఏమవుతుంది +2 + 3 ఏమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది 1 + 2 + 3 + 1 + 2 + 3 12 12 + 3 15 15 + 2 15 + 2 ఎంత 17 17 -1 ఎంత 16. సో మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో అలా కనిపెట్టాలి అని చెప్తున్నాడు. సో ఇది వీడిస్తున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్స్, ఇది మెథడ్. సో అసలు ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఈ ప్రాబ్లమ్ని చేయాలి అంటే
ఇంకొక 2 టెస్ట్ కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు కొంచెం ఈ ప్రాబ్లం మీద బెటర్ అండర్స్టాండింగ్ అండ్ గ్రిప్ వస్తుంది. లెట్ అస్ సపోజ్ ఈ టెస్ట్ కేసు చూడండి. ఈ టెస్ట్ కేసులో ఏమంటున్నాడంటే -3, 10, 12 మామూలుగా ఈ ఆపరేషన్స్ ఏవి పర్ఫామ్ చేయకుండా సమ్ నేను మామూలుగా కనుక్కున్నాను అనుకోండి. దీని యొక్క సమ్ నేను కనుక్కుంటే ఏమవుతుంది? -3 + 10 + 5 + 2 5 10 + 5 15 15 + 2 17 17 - 3 ఎంత? 17 - 3 చేస్తే మనకి 14 వస్తుంది. ఓకే, ఇది నార్మల్ సమ్. బట్ ఆలోచించండి, ఈ నెగిటివ్ నెంబర్ బేసికల్లీ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. ఈ నెగిటివ్ నెంబర్ని నేను ఒకవేళ ప్రోపగేట్ చేయగలిగినట్టయితే, అంటే -3కి కాకుండా ఇది లోయెస్ట్ నెంబర్ ఏదైనా ఉన్నదనుకోండి, దానికి ఉన్నట్లయితే ఇంకా మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ లెటర్ సపోజ్ ఇక్కడ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసాం అనుకోండి, ఇది +3, ఇది -5 అవుతుంది. అండ్ ఈ -5ని నేను మళ్ళీ ఈ -2 లాగా తీసుకురాద్దాం అనుకున్నాను. అంటే ఇప్పుడు ఈ రెండింటికి ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? -5 కాస్త +5 అవుతుంది, ఇది -2 అవుతుంది. అప్పుడు వాల్యూస్ ఏంటి? 3 + 10 + 5 18 18 - 2 ఎంత? 16. ఎస్ ఆర్ నో? అంటే మనం ఏం చేయాలంటే ఏదైతే వాల్యూ ఉన్నదో, ఈ మైనస్ వాల్యూ ఏదైతే ఉందో అది లీస్ట్ నెంబర్ ఏదైతే ఉన్నదో దానికి అప్లై చేయగలిగితే సమ్ అనేది మ్యాక్సిమం చేసే వాల్యూ అనేది ఉంది. అంటే నెగిటివ్ నెంబర్ అనేది మ్యాక్సిమం పెద్ద వాల్యూకి కాకుండా చిన్న వాల్యూకి ఉండేలా చేస్తే అవుతుంది. అండ్ ఇక్కడ బేసికల్లీ చూసుకున్నట్లయితే ఈ నెగిటివ్ నెంబర్స్ అనేది ఒకటే ఉందన్నమాట. నెగిటివ్ నెంబర్స్ ఏంటి? బేసికల్లీ కౌంట్ ఒక్కటే ఉంది. ఒకటి ఉంటే ఇంక దాన్ని రిమూవ్ చేయలేం, మ్యాండేటరీగా తగ్గించాల్సిందే. అదే ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ 2 ఉన్నాయనుకోండి, ఇందాక టెస్ట్ కేసు చూసాం, ఫస్ట్ టెస్ట్ కేసులోని ఎలా ఉన్నది? బేసికల్లీ 1 -1 -1 1. బేసికల్లీ ఏం చేస్తున్నాం? ఇలాంటి టెస్ట్ కేసు ఉండేటప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నెగిటివ్ నెంబర్ని ప్రాపగేట్ చేస్తున్నావు, ఇటు సైడ్ మూవ్ చేస్తున్నావు, మళ్ళీ ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ని దగ్గరికి తీసుకొస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? అంతా పాజిటివ్ అయిపోతుంది. సో పాజిటివ్ అవుతుంటే వాల్యూ మారుతుంది. ఇంకొక టెస్ట్ కేసు తీసుకుందాం ఎగ్జాంపుల్. లెట్ అస్ సపోజ్ ఈ టెస్ట్ కేసు చూడండి, 2 -5 -3 -9 ఉంది. ఇప్పుడు మామూలుగా ఈ టెస్ట్ కేసులోని ఈ నెగిటివ్ నెంబర్ని ప్రాపగేట్ చేయగలిగితే, అంటే ఈ 2 అనేది బేసికలీ నేను -5కి ప్రాపగేట్ చేయగలిగితే, -5 -2 ప్రాపగేట్ చేస్తే ఏమవుతుంది? -2 అవుతుంది, ఇది +5 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏంటి? ఈ -2 -3ని ఆపరేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే ఏంటి? 5 + 2 7 7 + 3 10 10 + 9 19 అవుతుంది. అర్థమైందా? అంటే ఒకవేళ లైక్ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఈవెన్ నెంబర్లో ఉన్నాయి అనుకోండి, సో ఇప్పుడు మనకు ప్రాబ్లం లేదనమాట. ఎలాగైనా నువ్వు వాల్యూస్ని ప్రోపగేట్ చేయగలవు, నెగిటివ్ వాల్యూస్ని మారుస్తూ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ నీకు కావాల్సిన ప్లేస్ దగ్గరికి ఎడ్జెసెంట్గా పైకో కిందకి ఎలాగోలా తీసుకుని వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. ఓకే, సో అలా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, మొత్తం పాజిటివ్ అయిపోతుంది. అంటే నెగిటివ్ నెంబర్స్ అనేవి ఒకవేళ ఈవెన్లో ఉన్నట్లయితే, నెగిటివ్ నెంబర్స్ ఈవెన్లో ఉన్నట్లయితే వాటిని మనం ఎలాగో ఒకలాగా పాజిటివ్ కింద కన్వర్ట్ చేసేయచ్చు ఎడ్జెసెంట్గా ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తూ. బట్ ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ అనేది ఆడ్ నెంబర్లో ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఏంటి? ఆడ్ నెంబర్లో ఉంటే రెండు ఎడ్జెసెంట్ ఎలిమెంట్స్ని ఎలా ఒకలా తీసుకొచ్చి పాజిటివ్ చేయగలం. బట్ ఒక్క ఆడ్ నెంబర్ అయితే మిగిలిపోతుంది కదా, దానికి ఏం చేస్తాం? అది ఆ నెగిటివ్ అనేది లీస్ట్ నెంబర్కి మనం ప్రోపగేట్ చేయగలిగితే, అంటే లీస్ట్ నెంబర్కి ఆ నెగిటివ్ వాల్యూని అసైన్ చేయగలిగితే మనకి మ్యాక్సిమం సమ్ వాల్యూ అనేది జరిగే ఛాన్స్ ఉన్నది. సో ఇదనమాట. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ప్రోపగేషన్ చేయాలి, ప్రోపగేషన్ ఎలా చేయాలి? ఇక్కడ టాస్క్ ఏంటంటే ప్రోపగేషన్ చేయడం కాదు, నెగిటివ్ నెంబర్స్ని పాజిటివ్ నెంబర్స్ కింద మార్చడం మన ప్లాన్ కాదు. మన మెయిన్ ప్లాన్ ఏంటి? ఎన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం. ఒకవేళ నెగిటివ్ నెంబర్స్ అనేది ఆడ్లో ఉంటే లోయెస్ట్ నెగిటివ్ నెంబర్ కనుక్కోవడం. పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, ఒకవేళ ఈవెన్లో ఉన్నాయి అనుకుంటే అసలు చేయాల్సిన అవసరం లేదు. సో బేసికల్లీ దీనికి ఎలా చేస్తామంటే నార్మల్గా అన్నిటికీ సమ్ చేస్తాం. ఇప్పుడు ఇది చూడండి, మనకి ఇచ్చిన కేసు ఏంటి? 3 10 5 2 అంతేనా? ఎలా ఇస్తున్నాడు కదా మనకి. ఓకే, మనకి ఎలా ఇస్తున్నాడు అంటే ఇలా ఇస్తున్నాడు, 3 10 5, నాకు తెలిసి ఇది -3 10 5 2 ఇలా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సమ్ వాల్యూ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని వాల్యూస్ని సమ్ చేయాలి కదా. సో నెగిటివ్ పాజిటివ్ అని కాకుండా అన్నిటిని పాజిటివ్ వాల్యూసే అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? 3 + 10 + 5 + 2 దీని ఒక వాల్యూ వస్తుంది, అవునా కాదు? 3 + 10 13 13 + 5 18 18 + 2 బేసికల్లీ
20. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే -3 అనేది ఉంది, కౌంట్లో చెక్ చేసుకుంటాం కాబట్టి ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. సో నెగిటివ్ నెంబర్ని మనం ఏం చేద్దామంటే లీస్ట్ నెంబర్కి, ఇందులో లీస్ట్ నెంబర్ ఏంటి, ఇందులో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉన్నదో దానికి మనం ప్రోపగేట్ చేయగలిగాలి అనుకోండి. లీస్ట్ నెంబర్ ఇందులో ఏంటి, 3, 10, 5, 2 కదా. సో 2కి నేను మూవ్ చేయగలను, అవునా కాదు. 2కి మూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, దీని వాల్యూ ఇప్పుడు ఏమవుతుంది, 16 వస్తుంది చూసారా. ఇప్పుడు చూడండి, 3 + 10 + 5 ఎంత, 18. 18 - 2 ఎంత, 18 - 2 బేసికల్లీ 16. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత, ఒరిజినల్ సమ్ 20 తీసేస్తే 16. ఎందుకు 16 వచ్చిందంటే ఫస్ట్ థింగ్ మెయిన్ సమ్లో అన్ని పాజిటివ్ అనుకున్నాం, అంటే ఈ నెగిటివ్ నెంబర్ని కన్సిడర్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఈ నెగిటివ్ నెంబర్ని 2 సార్లు తీయాలి. ఎందుకు 2 సార్లు తీయాలంటే ఫస్ట్ థింగ్ పాజిటివ్లో కన్సిడర్ ఎక్స్ట్రా చేసాం. నెక్స్ట్ థింగ్ ఇది నెగిటివ్ నెంబర్, నెగిటివ్లో కూడా వాల్యూ తీయాలి. అందుకోసం ఈ వాల్యూ అనేది బేసికల్లీ నెగిటివ్ నెంబర్ని 2 సార్లు తీయాలి. తీస్తే అప్పుడు బేసికల్లీ మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది, అంతే. ఇదే సింపుల్ ట్రిక్, ఎంతకన్నా ఏం లేదు ప్రాబ్లము. సో లెట్ us సపోజ్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి కోడ్ చేద్దాం. కోడ్ చేస్తే మీకు కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ చూసారు ఎక్స్పెక్టేషన్స్ లాంగ్ అని ఇచ్చారు, అంటే సమ్ అనేది యాడ్ చేస్తున్నప్పుడు ఇంకా పెద్దది అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లాంగ్ అనే వేరియబుల్ ఇచ్చాడు. డేటా టైప్ని చూసుకొని తీసుకోండి, ఓకే. సో నేనైతే బేసికల్లీ లాంగ్ సమ్ కొంచెం స్క్రీన్ సైజ్ ఇంక్రీజ్ చేస్తా. లాంగ్ సమ్ = 0, ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి లూపింగ్ చేయాలని అర్థమైంది. సో లూపింగ్ చేయాలి కాబట్టి, అండ్ అలాగే కౌంట్ వాల్యూస్ నెగిటివ్ నెంబర్స్ని కౌంట్ చేయాలి. ఇంట్ ఎన్సీ అని పెట్టుకుంటాను, నెగిటివ్ కౌంట్ బేసికల్లీ ఇవి 0. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫర్ ఇంట్ i = 0, i < matrix dot length i++, అండ్ ఫర్ int j = 0, j < matrix of i dot length j++, ఓకే. ట్రావర్స్ చేస్తున్నాం పైకి కిందకి. ట్రావర్స్ చేసినప్పుడు ఇప్పుడు మనకు ఇంకోటి ఏంటి, ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్ ij అనేది <0 ఉన్నది అంటే దాని మీనింగ్ ఏంటి, నెగిటివ్ నెంబర్ కదా అది. సో నెగిటివ్ నెంబర్ అయితే నెగిటివ్ నెంబర్ కౌంట్ని కూడా ఇంగ్లీష్ చేయాలంటే ఇన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ అలాగే ఎవ్రీ ఎలిమెంట్ కూడా ట్రావర్స్ అవుతున్నప్పుడు దాన్ని సమ్ అనే వేరియబుల్లోకి యాడ్ చేయాలి కదా. సో సమ్ = సమ్ ప్లస్, లేదా సమ్ = సమ్ ప్లస్. ఇప్పుడు ఏంటి, ఆ నెంబర్ నెగిటివ్ నెంబర్లా ఉంచకూడదు, అన్నింటినీ పాజిటివ్ నెంబర్సే చేయాలన్నాను సమ్ చేసేటప్పుడు. దానికోసం ABS అనే మెథడ్ ఉంటుంది, mac.abs, ఓకే. మ్యాట్రిక్స్ ఆఫ్ ij. ABS ఏం చేస్తుందంటే నెగిటివ్ ఉన్న పాజిటివ్ కింద ఇస్తుంది అనమాట, అబ్సల్యూట్ వాల్యూని బేసికల్లీ ఇస్తుంది, ఓకే. నెంబర్స్ వస్తున్నాయి. అండ్ అలాగే మనకి ఏం కావాలి, ఇంకొకటి లీస్ట్ నెంబర్ ఏదైతే ఉన్నదో అది కూడా కావాలి, అవునా కాదా. ఈ అన్ని వాల్యూస్లో మనకి లీస్ట్ నెంబర్ ఏంటి, బేసికల్లీ మనం చూసిన కేసులో ఇందులో ఏముంది, 3, 10, 5, 2 అన్నట్లుగా అయితే 2 అనేది లీస్ట్ నెంబర్. సో ఆ లీస్ట్ నెంబర్ని కూడా కనిపెట్టాలి. సో లీస్ట్ నెంబర్ని కనిపెట్టడం కోసం నేను ఏం చేస్తానంటే ఇంట్ మ్యాక్స్ వాల్యూ, లేకపోతే ఇంట్ మ్యాక్స్, లేకపోతే ఇంట్ మిన్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. దీనికి పాజిటివ్ ఇన్ఫినిటీ వాల్యూ పెడతాం, ఇంటీజర్ డాట్ మ్యాక్స్ _వాల్యూ, ఓకే. అండ్ మనకేం కావాలి, మినిమం వాల్యూ కూడా కావాలి. సో అందుకోసం మినిమం = mac.minimum ఆఫ్ మన దగ్గర ఉన్న వాల్యూ, ఈ వాల్యూని దీంతో కంపారిజన్. మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాసుకున్నా సింపుల్గా ఉంటుంది, ఇఫ్ కండిషన్ రాసుకున్నా. దాంతోపాటు మనకి ఏంటి, math.abs ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ i j వాల్యూ. సో బేసికల్ మ్యాట్రిక్స్ ఆఫ్ ij అని ఎందుకు రాశారంటే అది నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాదు, నాకేం కావాలి అందులో, ఆ మొత్తం దాంట్లో లీస్ట్ నెంబర్ కావాలి. సో ABS వాడితే పాజిటివ్ నెంబర్ అయిపోతుంది, అందులో ఇప్పుడు +∞ ఇనిషియల్గా ఉంటుంది, బట్ నాకేం కావాలి, 2 కావాలి కదా. సో ప్రతిసారి కంపేర్ చేస్తాం, 3తోని 10తోని ఇలా కంపేర్ చేస్తే లాస్ట్ మినిమం అనే వేరియబుల్లో ఏముంటుంది, 2 ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, నెగిటివ్ నెంబరా కాదా. ఇఫ్ నెగిటివ్ కౌంట్ మాడ్యులో 2 = 0 అంటే నెగిటివ్ నెంబర్ అనేది అన్నీ ఉన్నాయనుకోండి, ఎలాగోలా ప్రోపగేట్ చేసి డైరెక్ట్లీ సమ్ రిటర్న్ చేయొచ్చు. అలా కాకుండా నెగిటివ్ నెంబర్స్ అనేది ఈక్వల్గా లేవు, అంటే ఈవెన్ కేస్ కాదనమాట. ఇది బేసికల్లీ చెప్పాలంటే నెగిటివ్ నెంబర్ ఈవెన్ కేసులో ఉన్నట్టు, ఈవెన్. ఇప్పుడు ఆడ్ కేసులో ఉన్నట్టు, ఆడ్ ఉంటే డైరెక్ట్ రిటర్న్ చేస్తాం. ఏం చేస్తాం, సమ్ మైనస్. ఇప్పుడు ఏంటి, మన దగ్గర మినిమం వాల్యూ ఉంది, అది 2 సార్లు అవుతుంది కదా. సో 2 సార్లు తీయాలి, *2, ఓకే. ఇంతే ప్రాబ్లం. రన్ చేసి చూద్దాం కోడ్. ఐ థింక్ ఇట్ షుడ్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్, ఓకే. ఓకే, సబ్మిట్ అయ్యింది.
సో బేసికల్లీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంటే అండ్ అలాగే మీ లీడ్ కోడ్ ప్రాబ్లం ఆఫ్ ద డే స్ట్రీక్ పెంచుతున్నట్లయితే మన కోడింగ్ కమ్యూనిటీ ఒకటి ఉన్నది అని చెప్పేసి జస్ట్ కీప్ ఎమ్ అవుట్ ఆఫ్ వర్డ్ ఆన్ లింక్డ్ఇన్. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, లైక్ ఎనీ రోడ్ మ్యాప్స్ ఆర్ ఎనీ సజెషన్స్, ప్లీజ్ కామెంట్ చేయండి సో దట్ వీ విల్ బ్రింగింగ్ దట్ గ్రేట్ కంటెంట్. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.